ఏమ్మా ఈ ప్రాబ్లమ్స్ అందరు అమ్మాయిలకి ఉండేదే, కొంచెం ఓర్చుకో తగ్గిపోతాయి. ఆహా, ఇలా లేడీస్ ఇగ్నోర్ చేసే 3 ఇంపార్టెంట్ విషయాల వల్ల వాళ్ళ పిల్లల ఫ్యూచర్ లో కొత్త ప్రాబ్లమ్స్ ని వెల్కమ్ చేసినట్టే. నేను మీ డాక్టర్ తేజస్విని, గైనకాలజిస్ట్. నెంబర్ 1, పీరియడ్ పెయిన్. నార్మల్ గా 1 or 2 days కొంచెం మైల్డ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, జనరలైజ్డ్ వీక్నెస్, లెథార్జిక్ గా అనిపించడం, ఏ పని చేయలేకపోవడం, ఇవి నార్మల్. కొంతమంది అమ్మాయిలకి ఫస్ట్ డే నుంచి 5th డే వరకు హెవీగా కడుపులో నొప్పి వల్ల అసలు వాళ్ళ పనులు చేసుకోలేక కాలేజ్కి వెళ్ళరు, స్కూల్కి వెళ్ళరు, ఆఫీస్కి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని సెకండరీ డిస్మెనోరియా అంటాం. దీనికి ఎవాల్యుయేషన్ చాలా అవసరం. నెంబర్ 2, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నార్మల్ పీరియడ్ అంటే 3 to 5 days బ్లీడింగ్ అవ్వడం అండ్ నెలకు ఒకసారి రావడం. సో కొంతమంది అమ్మాయిలకి 2 days కంటే తక్కువ బ్లీడింగ్ ఆర్ 7 days కంటే ఎక్కువ బ్లీడింగ్ జరిగి ఎప్పుడో 3-4 months కి ఆర్ 6 months కి ఒకసారి కూడా బ్లీడింగ్ అవుతుంటుంది. ఇది నార్మల్ కాదు. నెంబర్ 3 ఇస్ వెజైనల్ డిశ్చార్జ్. దీనిని అమ్మాయిలు చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అంటే పీరియడ్ కి ముందు ఆర్ పీరియడ్ కి తర్వాత 2 weeks పీరియడ్ తర్వాత ఫౌల్ స్మెల్ అంటే ఎటువంటి దుర్వాసన ఆర్ ఇచ్చింగ్ లేకుండా అవుతుంది. అది నార్మల్, దట్ ఇస్ ఫిజియోలాజికల్ ల్యూకోరియా అని అంటాం. కొంతమందికి నెల మొత్తం వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఫౌల్ స్మెల్లింగ్ తో, ఇచ్చింగ్ తో వస్తుంటారు. సో దిస్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. నేను చెప్పిన 3 ప్రాబ్లమ్సే కాకుండా అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటారు. సో మీ గైనకాలజిస్ట్ ని కలవండి, తన హెల్ప్ తీసుకోండి అండ్ మీ హెల్త్ ని మీరు ప్రయారిటైజ్ చేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీ అందరి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.